విశాఖ బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. విశాఖపట్నం లోక్సభ సీట్ను బీజేపీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావును ప్రకటించాలని కోరుతున్నారు. ఈ విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నిన్ననే లేఖ రాసిన నేతలు విశాఖ సీటు కోసం రాష్ట్ర నాయకత్వం పట్టుబట్టలేదని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం విశాఖ బీజేపీ శ్రేణులను తీవ్ర నిరాశకు బాధకు గురిచేస్తుందన్నారు. తెలుగుదేశంతో పొత్తుల్లో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు బీజేపీ నేతలు. విశాఖ బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. విశాఖపట్నం లోక్సభ సీట్ను బీజేపీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావును ప్రకటించాలని కోరుతున్నారు. ఈ విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నిన్ననే లేఖ రాసిన నేతలు విశాఖ సీటు కోసం రాష్ట్ర నాయకత్వం పట్టుబట్టలేదని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం విశాఖ బీజేపీ శ్రేణులను తీవ్ర నిరాశకు బాధకు గురిచేసిందన్నారు. తెలుగుదేశంతో పొత్తుల్లో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు బీజేపీ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, మొదటి నుంచి కూడా బీజేపీ విశాఖ సీటు ఆశించింది. దీనికి సంబంధించి అనేక మంది పోటీ పడిన నేపథ్యంలో ఇంతమందిని బాధ పెట్టే కన్నా అది టీడీపీకి వదిలేయడం అని బెటర్ అని భావించిన బీజేపీ అధిష్టానం ఆ సీటును టీడీపీ నేత భరత్కు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సీటు కోసం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జీవీఎల్ మరలా ఒకసారి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే నడ్డాతో కలిసి ఒక వినతి పత్రాలు సమర్పించారు. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు సైతం కూడా ఆందోళన బాటపట్టారు. ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాలి, జీవీఎల్కి ఈ సీటు కేటాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవీఎల్ సైతం కూడా గత 2 సంవత్సరాలుగా విశాఖ ఎంపీ సీటు మీదనే ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి విశాఖకు సంబంధించిన సమస్యల మీద పార్లమెంట్లో ప్రశ్నించడం అయితేనేమి కానీ విశాఖకు వచ్చిన సమస్యలు ఏదైనా ముందు తానే అంటూ కూడా ముందుండడం కానీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం విశాఖ పార్లమెంటు పరిధిలో సైతం కూడా ఒక యాత్రలు నిర్వహించడం కానీ సమావేశాలు నిర్వహించడం కానీ చేపట్టారు. అంతేకాకుండా ముఖ్యంగా విశాఖకు సంబంధించి తాను వస్తే ఏం చేయబోతాననేది కూడా స్పష్టంగా ముందుగానే చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. దానికి సంబంధించి బీజేపీ సైతం కూడా అభివృద్ధి బాట పట్టిస్తుందంటూ కూడా మొట్టమొదటిగా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖకు పోటీ చేయడం పక్కా అని భావించారు. ఆ సమయంలో విశాఖకు సీటుకు సంబంధించి ఆయన ప్రశ్నించినప్పుడు సైతం కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే ఈ క్రమంలో అంటే గత కొద్ది రోజులు సైతం కానీ చూసుకున్నట్లయితే కనుక విశాఖలో సంక్రాంతి సంబరాలు చేయడం కానీ విశాఖ వాసులకు దగ్గర అయ్యేందుకు మత్స్యకారులతో భేటీ అవడం కానీ అంతేకాకుండా ఈ రిపబ్లిక్ డే వేడుకలు సైతం కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఖచ్చితంగా విశాఖ నుంచి పోటీ చేస్తారంటూ కూడా భావించారు. ఖచ్చితంగా ఆ సీటు తనకే వస్తుందని ఆశలు సైతం కూడా పెట్టుకున్నారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అయితే ఇదే సమయంలో సీఎం రమేష్ సైతం కూడా తాను విశాఖ నుంచి పోటీ చేస్తున్నట్లు నాకు విశాఖ సీటు కావాలంటూ కూడా ఆయన పట్టుబట్టడం జరిగింది. అంతేకాకుండా ఒకనొక టైంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం కూడా ఈ విశాఖకు సంబంధించి ఆమె కూడా పోటీలోకి దిగుతారంటూ కూడా భావించారు. అయితే వీళ్ళ ముగ్గురిని కాదని భరత్కు అయితే సీటు కేటాయించడం జరిగింది. అయితే విశాఖకు సాధ్యం కాని పక్షంలో సీఎం రమేష్ ప్రస్తుతానికి ఇప్పటికే అనకాపల్లి ఎంపీగా ఆయన బరిలోకి దిగారు. ఇప్పటికే సంబంధించి ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ ఎటు కాకుండా ఉన్న జీవీఎల్ సైతం కూడా ఆయన పెద్ద భారీ ర్యాలీతో సైతం కూడా ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చిన తరువాత పలు సంఘాలు సైతం కూడా ఆయన్ని కలిశాయి. కానీ విశాఖలో నేను పోటీ చేయాలని సంఘాలు తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. అనేక సంఘాలు నాకు మద్దతు ఇచ్చాయంటూ కూడా ఆయన ఇచ్చిన ఏదైతే వివిధ సంఘాలకు సంబంధించిన ఎంప్లాయీస్ సంఘాలు అయితేనేమి వివిధ కులాలకు సంబంధించిన సంఘాలు అయితేనేమి కానీ ఇవన్నీ కూడా జీవీఎల్ విశాఖ నుంచి పోటీ చేయాలంటూ కూడా ఇచ్చిన అవన్నీ పట్టుకొని జేపీ నడ్డా దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసుకున్న సమీకరణల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే సీట్లు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు మార్పులు చేర్పుల్లో భాగంగా ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజుకు సైతం కూడా ప్రస్తుతానికి ఈ సీట్ అనేది లభించలేదు కాబట్టి ఇప్పుడు మార్పు చేర్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తను ఇప్పుడు ఏమైనా అవకాశం ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా జీవీఎల్ భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే విశాఖలో ఉన్న కొంతమంది నేతలతో పాటు ఆయన సైతం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ బీజేపీ మీద అంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా సీటు కేటాయించాలి, రాష్ట్రంలో ఉన్న కేడరు తనను పట్టించుకోవడం లేదు, ఈ సీటు కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకురావట్లేదంటూ కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సమీకరణాల మధ్య చూసుకున్నట్లయితే జీవీఎల్ కి సీటు వస్తుందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తూ ఉంది. రైట్, థాంక్యూ జార్జ్.